Dutta Media, Power of News. I'm Dr. Nikhil Kumar Chokam, a consultant neurosurgeon, brain and spine specialist, Gautam Neurocare, Hyderabad. Hello viewers, welcome to another episode of Your Doctor, Meekosam Me Doctor. Ee week mana guest doctor, Dr. Venkat. He is a intervention radiologist. Dr. Venkat, మీ గురించి. హలో అండి, నేను డాక్టర్ జీపీ వెంకట్ చౌదరి. నేను కరెంట్లీ కన్సల్టెంట్ ఇంటర్వెన్షన్ రేడియాలజిస్ట్గా వర్క్ చేస్తున్నాను యశోద సికింద్రాబాద్ హాస్పిటల్లో. సో డాక్టర్ వెంకట్, అసలు ఈ ప్రొసీజర్స్ అన్నీ ఎలా చేస్తారు? సో ఇంటర్వెన్షన్ రేడియాలజీలో మనం యాంజియోగ్రఫీలు మెయిన్గా మనం మాట్లాడుకోవాల్సింది యాంజియోగ్రఫీలు. సో యాంజియోగ్రఫీలు అనేది మనం రక్తనాళం లోపల నుంచి వెళ్ళి రక్తనాళాన్ని టెస్ట్ చేస్తాం. యూజువల్లీ ఎలా అంటే మనకి తొడలో కానీ లేదంటే కనుక చేతిలో కానీ, అంటే మన రిస్ట్ దగ్గర, లేదంటే కనుక గ్రాయిన్ అంటాము, ఆ రీజన్లో నుంచి ఫస్ట్ ఒక చిన్న షీత్ అనేది వేసుకుంటాము. అల్ట్రాసౌండ్ గైడెన్స్లో అల్ట్రాసౌండ్లో చూసుకుంటూ దాన్ని పంక్చర్ చేసి, వెజల్ని పంక్చర్ చేసి దాని లోపలికి షీత్ అనేది వేసుకుని దాని ద్వారా కెథటర్లను పంపిస్తాము. కెథటర్లు ఫిమోరల్ ఆర్టరీ అంటాము, కామన్ ఫిమోరల్ ఆర్టరీ అంటాము. లేదంటే కనుక కొంతమంది కొన్ని డయాగ్నోస్టిక్ యాంజియోస్లో డైరెక్ట్గా మనం చేతిలో నుంచే వేసేస్తాము. సో దాన్ని రేడియల్ ఆర్టరీ యాక్సెస్ అంటాము. సో ఎదర్ ఆఫ్ దీస్ యాక్సెస్లు తీసుకుని డైరెక్ట్గా దాని ద్వారా కెథటర్లు వేసుకుని మన టార్గెట్ ఆర్గన్ ఏదైతే అదే, సపోజ్ లంగ్స్ అయితే బ్రాంకియల్ ఆర్టరీస్, లేదంటే కనుక బ్రెయిన్ అనుకుంటే కెరోటిడ్ ఆర్టరీస్ కానీ, వర్టిబ్రల్ ఆర్టరీస్ కానీ, ఇలా దాని లోపలికి వెళ్తాం. ఓకే. సో యూజువల్లీ ఈ ప్రొసీజర్స్ అని ఎంత సమయం ఉంటుంది ప్రొసీజర్స్? ఇది డిపెండ్స్ అండి. అగైన్ ఏ భాగంలో మనం చేస్తున్నాం అనేది. సమ్ న్యూరో ప్రొసీజర్స్ అంటే సపోజ్ మనం బ్రెయిన్ తీసుకుంటే స్ట్రోక్ లాంటి పద్ధతిలో యూజువల్లీ ఆ క్లాట్ ఎంత తొందరగా మనం తీయగలం అనే దాని మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. సో సుమారుగా తీసుకుంటే ఒక గంటన్నరలో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అయిపోతుంది. కానీ కొన్నిసార్లు వచ్చేసి బ్రెయిన్ బ్లీడింగ్ కేసెస్ ఎస్పెషల్లీ వాటిలో సమ్టైమ్స్ ఇట్ మే టేక్ అప్ టు 6 to 8 hours కంటిన్యూస్. సో ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ డిసీజ్ సివియారిటీ ఎలా ఉంది, ఎంత డిఫికల్టీ ఉన్నాయి, వెజల్స్, పేషెంట్ ఏజ్, అంటే వయసు పెరిగే కొద్దీ మన రక్తనాళాలు కూడా కొంచెం టార్చువర్సిటీ అంటాం, అంటే మెలికలుగా ఉంటాయి. సో అలాంటి వాటిలో ఆ టార్గెట్ రీచ్ అవ్వటం అనేది కూడా చాలా ఛాలెంజింగ్గా ఉంటుంది. సో ఇదంతా అది బ్రెయిన్లో, మళ్ళీ బాడీలో వచ్చేసేవాటి లివర్లో డిసీజెస్ కూడా మళ్ళీ అంతే. కొన్ని గంటలు అయిపోతాయి, కొన్ని హాఫ్ అన్ అవర్లో అయిపోతాయి, కొన్ని 5-6 hours 8 hours కూడా పడతాయి. సో ఇట్స్ లైక్ వైడ్ వెరైటీ ఆఫ్ కేసెస్కి డిఫరెంట్ స్పెక్ట్రమ్ ఉంటుందండి. సో ఈ డయాగ్నోస్టిక్స్లో మనం ఈ లైక్ ఇంటర్వెన్షన్ కొన్ని లివర్ క్యాన్సర్స్లో చాలా చూస్తున్నాం. ఈ లివర్ క్యాన్సర్స్ ఆర్ లివర్ ట్యూమర్స్లో దాంట్లో మీ ఇంటర్వెన్షనల్ రేడియాలజీ భాగం ఎంత ఉన్నది? ఓకే, లివర్ క్యాన్సర్స్ అంటే ఇది మళ్ళీ ఒక కంప్లీట్ స్పెక్ట్రమ్. ఒకప్పుడు ఏమైందంటే, ఒకప్పుడు క్యాన్సర్ అంటే ట్రీట్మెంట్ ఆంకాలజీ ట్రీట్మెంట్ అంటే 3 pillars ఉండేది. ఒకటి మెడికల్ ఆంకాలజీ, లేకపోతే 2 అంటే మెడిసిన్స్ ఇచ్చి ట్రీట్ చేస్తాం, లేకపోతే సర్జికల్ ఆంకాలజీ అంటాం, అంటే సర్జరీ చేసి ట్యూమర్ని తీసేయడం, లేదంటే రేడియేషన్ ఆంకాలజీ అంటే మన వాడుక భాషలో కరెంట్ అంటాం కదా. సో ఆ కరెంట్ పెట్టి ట్యూమర్ని కాల్ చేస్తాము. సో ఇవి 3 ఉండేది. సో నౌ ఇంటర్వెన్షన్ రేడియాలజీ, ఐఆర్ ఆర్ ఇంటర్వెన్షనల్ ఆంకాలజీ ఇన్ స్పెషల్ ఈజ్ ఎస్టాబ్లిష్డ్ యాజ్ ఎ 4th pillar ఆఫ్ క్యాన్సర్ ట్రీట్మెంట్. సో ఇందులో ఏంటంటే ఎస్పెషల్లీ లివర్ క్యాన్సర్ ట్రీట్మెంట్స్లో ఇట్ హ్యాస్ ఎ వెరీ సిగ్నిఫికెంట్ రోల్. ఎలా అంటే ఇప్పుడు లివర్ క్యాన్సర్ ట్రీట్మెంట్లో ఐఆర్ రోల్ ఈజ్ ఆల్మోస్ట్ ఇన్ ద ఫస్ట్ 2 priorities. సో ఏదో చిన్నగా ఉంటే ట్యూమర్ గడ్డల్ని డైరెక్ట్గా పర్క్యూటేనియస్ అంటే స్కిన్ ద్వారా నీడిల్స్ వేసి ట్యూమర్ని మొత్తం కాల్ చేయొచ్చు, దాన్ని అబ్లేటివ్ ట్రీట్మెంట్స్ అంటాము. లేదంటే కనుక సెలెక్టివ్ కీమోథెరపీస్ అంటాము. సెలెక్టివ్ కీమోథెరపీస్ అంటే ట్రాన్స్ ఆర్టీరియల్, అంటే సేమ్ మనం ఇందాక అనుకున్నట్టు రక్తనాళం ద్వారా వెళ్ళి ట్యూమర్కి ఏదైతే రక్తం సప్లై చేస్తుందో దానికి డైరెక్ట్గా లోపలికి వెళ్ళి అక్కడే క్యాన్సర్ మందుని ఇచ్చేస్తాం అనమాట. సో ఇది సెలెక్టివ్ కీమోథెరపీస్ అంటాం. దాంట్లో మళ్ళీ రేడియో పార్టికల్స్ కూడా ఇవ్వచ్చు. సో ఇది ఒక వైడ్ స్పెక్ట్రమ్ ఆఫ్ ట్రీట్మెంట్ అనేది మేము చేస్తాం. హాయ్ వ్యూయర్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దూతా మీడియా. For more updates, please subscribe Dutta Media.